హాయ్ అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో సమ్మర్ స్పెషల్గా ఆంధ్ర స్టైల్ ఆవకాయ పచ్చడిని ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను. మనకి మామిడికాయ సీజన్ వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లో కూడా ఆవకాయ పచ్చడిని పెట్టుకుంటూ ఉంటాం కదా. మరి ఆవకాయ పచ్చడి ఎప్పుడు పెట్టినా కూడా మంచి రుచిగా ముక్క మెత్తబడకుండా ఉండేలా ఇలా కొలతలతో పెట్టి చూడండి. మరి ఆలస్యం చేయకుండా ట్రెడిషనల్ రెసిపీ ఆవకాయ పచ్చడిని ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ముందుగా మనం పచ్చడి పెట్టుకునే రోజు ఉదయాన్నే ఆవాలని ఉప్పుని ఎండలో ఎండబెట్టుకోవాలి. అలాగే మనం ఆవాలని మిక్సీ గిన్నెలో గ్రైండ్ చేస్తాం కాబట్టి మిక్సీ గిన్నెని కూడా బాగా కడిగి తడి లేకుండా తుడిచి ఎండలో పెట్టుకోవాలి. అలాగే మనం పచ్చడిని పెట్టుకుని డబ్బా కానీ జాడీని కానీ బాగా కడిగి తడి లేకుండా తుడిచి ఎండలో పెట్టుకోవాలి. మనము ఈ పచ్చడిలో ఏమి వాడినా సరే వాటికి నీళ్ళ తడి అనేది తగలకుండా చూసుకోవాలి. అప్పుడే మనకి ఈ పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు మరొక పక్కన ఆవకాయ పచ్చడి పెట్టుకుని మామిడికాయలు తీసుకుని పైనున్న కాడను తీసేసి నీళ్ళల్లో వేసి బాగా కడిగి తడి లేకుండా పొడిగుడ్డతో తుడుచుకొని చిన్న చిన్న ముక్కలుగా కొట్టించుకొని తీసుకోవాలి. ఇక్కడ మనం ముక్కల్ని మరీ చిన్నగా కాకుండా అలాగని మరీ పెద్దగా కాకుండా ఇక్కడ చూపించే విధంగా ఇలా మీడియంగా కొట్టించుకొని తీసుకోవాలి. ఇలా కొట్టించుకున్న ముక్కలకి లోపలున్న జీడిని తీసేసి అలాగే పైనున్న పొరను కూడా తీసేసుకోవాలి. ఇలా మామిడికాయ ముక్కల లోపల జీడిని పొరని తీసేసాక ఇప్పుడు ఈ ముక్కల్ని కొంచెంలోకి వేసుకుని కొలుచుకొని తీసుకోవాలి. ఇక్కడ మనం మామిడికాయ ముక్కల్ని కొంచానికి పైన సమానంగా కాకుండా ఇక్కడ చూపించే విధంగా ఇలా నిండుగా కొలుచుకొని తీసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న మామిడికాయ ముక్కలు నాకు ఈ కొంచెంతో ఒక కొంచెం వరకు మామిడికాయ ముక్కలు అయితే వచ్చాయి. వెయిట్ వేసి చెప్పాలంటే 4 కేజీల వరకు మామిడికాయ ముక్కలు అయితే వచ్చాయి. ఇప్పుడు ఈ ముక్కల్ని రెడీగా పక్కన పెట్టుకొని ఇప్పుడు మరొక పక్కన మనం ముందుగా ఎండలో ఎండబెట్టుకున్న ఆవాలను తీసుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న 4 కేజీల మామిడికాయ ముక్కలకి మనకి 400 గ్రాముల వరకు ఆవాలు అయితే పడతాయి. ఇక్కడ మనం నార్మల్గా కూరల్లో వాడే ఆవాలని కాకుండా ఇలా చిన్న ఆవాలను అయితే తీసుకోవాలి. అప్పుడే మనకి ఈ పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా తీసుకున్న ఈ ఆవాలని మిక్సీ గిన్నెలో వేసుకుని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఆవపిండిని పిండి జల్లెడలో వేసుకుని జల్లించుకొని తీసుకోవాలి. మనం ఇలా జల్లించడం వలన ఈ ఆవపిండిలో ఎక్కడైనా ఆవాలు లాంటివి ఉంటే కనుక అవన్నీ కూడా సెపరేట్ అవుతాయి. ఇలా జల్లించాక ఇంకా ఆవాలు ఉంటే కనుక మళ్ళీ మిక్సీ గిన్నెలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని జల్లెడలో వేసుకుని జల్లించుకొని తీసుకోవాలి. ఇలాగే మనం తీసుకున్న ఆవాలన్నిటినీ కూడా మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చడి కలుపుకోవడానికి ఒక పెద్ద గిన్నె తీసుకుని ఆ గిన్నెలోకి మనం ముందుగా కొలుచుకున్న కొంచెం మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న 4 కేజీల మామిడికాయ ముక్కలకి 2 కేజీల వరకు ఆయిల్ అయితే పడుతుంది. కాకపోతే మనం తీసుకున్న ఆయిల్ అంతా కూడా ఒకేసారి వేయకుండా ముందు 1 కేజీ వరకు ఆయిల్ని ఇలా మామిడికాయ ముక్కల్లో వేసుకోవాలి. ఇక్కడ నేను వేరుశనగ నూనె అయితే తీసుకున్నాను. ఇలా ఆయిల్ని వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని కూడా వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. మనం ఇలా ముందే మామిడికాయ ముక్కల్లో ఆయిల్ వేసి కలపడం వలన మనకి ముక్క అనేది త్వరగా మెత్తపడకుండా ఉంటుంది. అలాగే పచ్చడి కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇలా మొత్తం అంతా కూడా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం తీసుకున్న మామిడికాయ ముక్కలకి ఈ తవ్వతో 2 తవ్వల వరకు కారాన్ని అయితే వేసుకోవాలి. వెయిట్ వేసి చెప్పాలంటే 1 కేజీ వరకు పచ్చడి కారాన్ని అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఈ తవ్వతో 3/4 వంతు వరకు ఉప్పుని కూడా వేసుకోవాలి. వెయిట్ వేసి చెప్పాలంటే 300 గ్రామ్స్ వరకు ఉప్పుని అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను కల్లుప్పుని మెత్తగా గ్రైండ్ చేసుకుని అయితే తీసుకున్నాను. అదే మనం నార్మల్గా కూరల్లో వాడే సాల్ట్ని వేసుకుంటే కనుక కొంచెం తగ్గించుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఆవపిండిని కూడా వేసుకోవాలి. అలాగే మనం తీసుకున్న కొంచెం మామిడికాయ ముక్కలకి ఈ తవ్వతో సగం వరకు వెల్లుల్లిపాయ రేకల్ని పైనున్న పొట్టు తీసుకుని వేసుకోవాలి. వెయిట్ వేసి చెప్పాలంటే 250 గ్రాముల వరకు వెల్లుల్లిపాయ రేకల్ని అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకుని అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు మెంతుల్ని కూడా వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి.
ఇలా పచ్చడంతా కూడా బాగా కలిపిన తర్వాత ఈ పచ్చడిని ఏదైనా డబ్బాలో కానీ లేదా జాడీలో కానీ నొక్కు పెట్టుకుని పెట్టుకోవాలి. మనం డబ్బాలో పెట్టుకున్నా జాడీలో పెట్టుకున్నా సరే ముందులా కొద్దిగా ఆయిల్ని వేసుకుని ఆ తర్వాత పచ్చడిని నొక్కు పెట్టుకుని పెట్టుకోవాలి. మనము ఈ పచ్చడి కలిపిన రోజున మనకి ఈ పచ్చడి పొడి పొడిగా అయితే ఉంటుంది. మనం ఈ పచ్చడిని కలుపుతాం కదా, ఆ రోజుకి ఈ పచ్చడి అనేది బాగా ఊరి ఈ పచ్చడి పైన ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇలా మనం కలుపుకున్న పచ్చడినంతా కూడా డబ్బాలో లైట్గా నొక్కి పెట్టుకున్నాక ఇప్పుడు మూత పెట్టి ఈ పచ్చడిని 3 రోజుల పాటు ఊరబెట్టుకోవాలి. అంటే మనం ఈరోజు పచ్చడిని కలిపామంటే రేపంతా కూడా ఈ పచ్చడిని ఊరబెట్టుకుని ఎల్లుండే ఈ పచ్చడిని కలుపుకోవాలి. ఇలా 3 రోజులు అవ్వేసరికి మనకి పచ్చడి అనేది బాగా ఊరి ఈ పచ్చడి పైన ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతుంది. ఇప్పుడు ఈ పచ్చడిని అంతా కూడా ఒక గిన్నెలోకి తీసుకుని మళ్ళీ తిరిగి మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపాక ఒకసారి టేస్ట్ చూసుకుని ఉప్పు సరిపోయింది లేనిది చూసుకుని సరిపోతే కనుక మన టేస్ట్కి తగ్గట్టుగా చూసుకుని వేసుకుని కలుపుకోవచ్చు. అలాగే మనకేమన్నా ఆయిల్ తక్కువైంది అనిపిస్తే కనుక ఇంకొంచెం ఆయిల్ని కూడా వేసుకుని కలుపుకోవచ్చు. ఇలా పచ్చడిని అంతా కూడా కలిపిన తర్వాత ఇప్పుడు ఈ పచ్చడిని మళ్ళీ డబ్బాలో కానీ జాడీలో కానీ నొక్కు పెట్టుకుని పెట్టుకోవాలి. అలాగే మనం పచ్చడిని నొక్కు పెట్టకుండా నార్మల్గా పెట్టామంటే ఈ పచ్చడి పైన వేసిన ఆయిల్ అంతా కూడా కిందకి దిగిపోయి మనకి ఈ పచ్చడి పైన బూజు కింద వస్తుంది. సో అందుకని అలా కాకుండా ఇలా మనం కలుపుకున్న పచ్చడిని అంతా కూడా నొక్కు పెట్టాక ఇప్పుడు ఈ పచ్చడి ములిగేంత వరకు పైన ఆయిల్ని వేసుకోవాలి. మనం ఇలా పచ్చడి ములిగేంత వరకు ఆయిల్ని వేయడం వలన మనం ఈ పచ్చడిని సంవత్సరం వరకు బయట ఉంచినా కూడా ఈ పచ్చడి పైన బూజు అనేది రాకుండా ఉంటుంది. అంతే, ట్రెడిషనల్ రెసిపీ ఆవకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇలా పెట్టుకున్న ఈ పచ్చడి సంవత్సరం వరకు పాడవకుండా మొక్క మెత్తబడకుండా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా కొలతలతో పెట్టి చూడండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా నిషి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.